క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. రాజమండ్రి నుంచి జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించాలని ఆయన సూచించారు. లెజెండ్స్ కప్ రాజమండ్రి 2025 సీజన్ 4 క్రికెట్ టోర్నీని మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ పాల్గొన్నారు. గడిచిన కొంతకాలంగా క్రికెట్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతోటి ఈ ప్రాంతంలో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు, ఈ టోర్నమెంట్స్ ఇవన్నీ కూడా ఎంతో స్ఫూర్తివంతంగా ఉన్నాయనేటువంటి మాట తెలియజేస్తూ, ఒక పక్కన ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఒక తరహా పోటీలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ 4వ సీజన్గా ఎవరైతే 40 వసంతాలు దాటి ఉన్నటువంటి వెటరన్స్ ఉన్నారో వారికి కూడా ఈ పోటీని కండక్ట్ చేయడం అనేది చాలా ముదావహం. దానికి రాజమండ్రిని వేదికగా తీసుకోవడం అనేది మా అందరికీ ఆనందంగా కలిగి ఉందనేటువంటి మాటను తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ టోర్నమెంటు విజయవంతం కావాలని, అందరికీ రాబోయే రోజుల్లో ఇది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దాంతోపాటు తూర్పుగోదావరి జిల్లా హెడ్ క్వార్టర్స్గా ఉన్నటువంటి రాజమండ్రిలో ఈ స్టేడియం నిర్మాణం విషయంలో కానీ,